ఏంటి అలా చూస్తురు? వచ్చేసిన కనిపిస్తుందా బ్యాక్గ్రౌండ్? బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటి నుంచి మనము రివ్యూ స్టార్ట్ చేస్తున్నాం. ఆ రివ్యూస్ ఎట్లుంటాయి అంటే నెక్స్ట్ లో ఉంటాయి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. ఎవరు మంచిగా అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఆడకపోతే సపోర్ట్ చెయ్యం. సో ఈ రోజు ఎపిసోడ్ గురించి ఏంటి అంటే నాగార్జున సార్ ఎంట్రీ వచ్చింది. నాకైతే మస్తు నచ్చింది. సార్ ఒక డైలాగ్ తో వచ్చారు. ఏంటి అలా చూస్తున్నారు, వచ్చింది కింగ్ అని చెప్పేసి డాన్స్ చేసింది చూడు. సోనియా సోనియా సోకు సోకు సీటు సీటు సోనియా అని చెప్పేసి డాన్సెస్ కూడా వచ్చారు. మస్తు అనిపించింది. మన కంటెస్టెంట్స్ విషయానికి వస్తే నాకు సెలక్షన్ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో సెలబ్రిటీస్ దాంట్లో నాకు పర్సనల్ నచ్చింది, ఫైట్ చేస్తారు గట్టిగా అనిపించిన కంటెస్టెంట్ ఒక్కరొకరు ఉన్నారు. అది కూడా భరణి గారు. మస్తు అంటే మస్తు అనిపించారు నాకు. స్టార్టింగ్ స్టేజ్ మీదనే బిగ్ బాస్ మాట వినట్లేడు, నాగార్జున సార్ మాట వినట్లేడు. మస్తు అనిపించింది. కామనర్స్ వస్తే కామనర్స్ లో సెలెక్ట్ చేసిన ప్రాసెస్ మాత్రం మస్తు నచ్చింది. అందరూ వర్తీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఒక్కరు తప్ప బాగా బాధ అనిపించింది ఎవరు అంటే ఒక్క నాగు మ్యాటర్ లో. పాపం నాగు రావాల్సింది, చాలా అంటే చాలా వర్తీ క్యాండిడేట్. అతను కూడా వచ్చుంటే మస్తు అనిపించేది. ఏవీస్ లో ఒకే ఒకటి నచ్చింది, చాలా హార్ట్ఫుల్ అనిపించింది, ఎమోషనల్ అనిపించింది. అది మన ఫ్లోరా సైని గారిది. చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపించింది, చాలా మంచిగా ఉంది. మన ఆర్మీ అతను ఉన్నాడు కదా, పవన్ సోల్జర్, లోపలికి వెళ్ళిన తర్వాత అతని యాటిట్యూడ్ కొంచెం మారింది అనిపించింది. లైక్ ఏంటో లైక్ హైపర్ అయిపోతుండు. మంచిగా ఉంది, అట్లనే ఉండాలి. కాకపోతే ఇదే ఊపు ఆటలో కూడా ఉంటే మస్తు అనిపిస్తుంది. ఇది గాయస్ ఈ రోజు నాకు అనిపించింది మొత్తం చెప్పేసిన. లాస్ట్ థింగ్, మెయిన్ థింగ్ మర్చిపోయినా. మాస్క్ మ్యాన్ హరీష్ ప్రోమో వచ్చింది. అబ్బా, ప్రోమోలో ఇచ్చి పడేసిండు అందరికి. మీరు అట్నే ఆడండి, నేను చెప్తున్నాం, అట్నే ఆడండి. మీరు ఎక్కడ తగ్గకండి. చలో రేపు కలుద్దాం. బై.